హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ముఖ్యమైనటువంటి కమిటీలు, వాటి ప్రశ్నలు, వాటి సమాధానాల గురించినటువంటి బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించిన స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జీకే జనరల్ నాలెడ్జ్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జీకే జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ముఖ్యమైన కమిటీలు, ఇంపార్టెంట్ కమిటీస్, ప్రశ్నలు, వాటి సమాధానాల గురించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. క్రింది వాటిలో గవర్నర్ వ్యవస్థలో సంస్కరణలు చేసే కమిటీ ఏది? కింది వాటిలో గవర్నర్ వ్యవస్థలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? నరసింహన్ కమిటీ, గోర్వాలా కమిటీ, జస్టిస్ లోథా కమిటీ, రాజీవ్ శుక్లా కమిటీ. క్రింది వానిలో గవర్నర్ వ్యవస్థలో సంస్కరణలు కోసం సూచించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలిస్తే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నరసింహన్ కమిటీ. రెండవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేయాలని సిఫారసు చేసిన కమిటీ నరసింహన్ కమిటీ, గోర్వాలా కమిటీ, జస్టిస్ లోథా కమిటీ, రాజీవ్ శుక్లా కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, గోర్వాలా కమిటీ. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. బీసీసీఐపై సంస్కరణలపై ఎస్సీ నియమించిన కమిటీ ఏది? బీసీసీఐ సంస్కరణలపై ఎస్సీ నియమించిన కమిటీ ఏది? నరసింహన్ కమిటీనా, గోర్వాలా కమిటీనా, జస్టిస్ లోథా కమిటీనా, రాజీవ్ శుక్లా కమిటీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, జస్టిస్ లోథా కమిటీ. నాలుగవ ప్రశ్న గమనిస్తున్నాం. లోథా కమిటీ సంస్కరణలను క్రికెట్లో అమలు చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? నరసింహన్ కమిటీ, గోర్వాలా కమిటీ, జస్టిస్ లోథా కమిటీ, రాజీవ్ శుక్లా కమిటీ. లోథా కమిటీ, జస్టిస్ లోథా కమిటీ సంస్కరణలను క్రికెట్లో అమలు చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, రాజీవ్ శుక్లా కమిటీ. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. సమగ్ర జాతీయ క్రీడాభివృద్ధి నియమావళి కోసం వేసిన కమిటీ ఏది? శ్రీనివాస కమిటీ, కె కస్తూరి రంగన్ కమిటీ, ఆప్షన్ సి, మాధవ్ చితాలే కమిటీ, ఆప్షన్ డి, జస్టిస్ మాలవీయ కమిటీ. సమగ్ర జాతీయ క్రీడాభివృద్ధి నియమావళి కోసం వేసిన కమిటీ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, శ్రీనివాస కమిటీ. ఆరవ ప్రశ్న గమనిస్తున్నాం. జాతీయ నూతన విద్యా విధానము తుది ముసాయిదా రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? జాతీయ నూతన విద్యా విధానము తుది ముసాయిదా రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిటీ శ్రీనివాస కమిటీ, కె కస్తూరి రంగన్ కమిటీ, మాధవ్ చితాలే కమిటీ, జస్టిస్ మాలవీయ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కె కస్తూరి రంగన్ కమిటీ. ఏడవ ప్రశ్న గమనిస్తున్నాం. ఏ కమిటీని గంగా నది ప్రక్షాళన కోసం ఏర్పాటు చేశారు? శ్రీనివాస కమిటీ, కె కస్తూరి రంగన్ కమిటీ, మాధవ్ చితాలే కమిటీ, జస్టిస్ మాలవీయ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మాధవ్ చితాలే కమిటీ.
8వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. గంగా నదీ ప్రక్షాళన, పరిరక్షణ, యాజమాన్యం కొరకు ఏర్పాటు చేసిన కమిటీ ఏది? శ్రీనివాస కమిటీ, కె కస్తూరి రంగన్ కమిటీ, మాధవ్ చితాలే కమిటీ, జస్టిస్ మాలవీయ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, జస్టిస్ మాలవీయ కమిటీ. 9వ ప్రశ్న గమనిస్తున్నాం. సరస్వతి నది ఉనికి గురించిన సమాచారం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? వాల్దియా కమిటీ, ఏకే బజాజ్ కమిటీ, వైహెచ్ మలింగ కమిటీ, శివరామన్ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, వాల్దియా కమిటీ. 10వ ప్రశ్న గమనిస్తున్నాం. కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ వివాదం గురించి వేసిన కమిటీ ఏది? వాల్దియా కమిటీ, ఏకే బజాజ్ కమిటీ, వైహెచ్ మలింగ కమిటీ, శివరామన్ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఏకే బజాజ్ కమిటీ. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. బ్యాంకుల అక్రమాలను పరిశీలించేందుకు ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ ఏది? వాల్దియా కమిటీ, ఏకే బజాజ్ కమిటీ, వైహెచ్ మలేగం కమిటీ, శివరామన్ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వైహెచ్ మలేగం కమిటీ. 12వ ప్రశ్న చూస్తున్నాం. నాబార్డును సిఫారసు చేసిన కమిటీ? వాల్దియా కమిటీ, ఏకే బజాజ్ కమిటీ, వైహెచ్ మలేగం కమిటీ, శివరామన్ కమిటీ. నాబార్డును సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, శివరామన్ కమిటీ. 13వ ప్రశ్న చూస్తున్నాం. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హిందువులకు మైనారిటీ హోదా కల్పించడంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? జార్జ్ కురియన్ కమిటీ, జస్టిస్ చంద్రశేఖరన్ కమిటీ, డాక్టర్ అభయ్ భంగ్ కమిటీ, ఎస్ చల్లప్ప కమిటీ. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హిందువులకు మైనారిటీ హోదా కల్పించడంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జార్జ్ కురియన్ కమిటీ. 14వ ప్రశ్న చూస్తున్నాం. ఏఎఫ్ఎస్పిఏ 1967 కింద నిషేధించబడినటువంటి జమాత్ ఏ ఇస్లామీ, జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ల నిషేధంపై పునః పరిశీలన కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? జార్జ్ కురియన్ కమిటీనా, జస్టిస్ చంద్రశేఖరన్ కమిటీ, డాక్టర్ అభయ్ బంగ్ కమిటీ, ఎస్ చల్లప్ప కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జస్టిస్ చంద్రశేఖరన్ కమిటీ. 15వ ప్రశ్న గమనిస్తున్నాం. గిరిజనుల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన కమిటీ? జార్జ్ కురియన్ కమిటీ, జస్టిస్ చంద్రశేఖరన్ కమిటీ, డాక్టర్ అభయ్ బంగ్ కమిటీ, ఎస్ చల్లప్ప కమిటీ. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన వివిధ సూచనలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, డాక్టర్ అభయ్ బంగ్ కమిటీ. 16వ ప్రశ్న చూస్తున్నాం. గిరిజనుల అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ? జార్జ్ కురియన్ కమిటీ, జస్టిస్ చంద్రశేఖరన్ కమిటీ, డాక్టర్ అభయ్ బంగ్ కమిటీ, ఎస్ చల్లప్ప కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఎస్ చల్లప్ప కమిటీ. 17వ ప్రశ్న చూస్తున్నాం. MI-17V5 హెలికాప్టర్ ప్రమాదంపై వేసిన కమిటీ? మానవేంద్ర సింగ్ కమిటీ, సురేష్ మాథుర్ కమిటీ, ఏపీ కన్నన్ కమిటీ, రాజ్నాథ్ సింగ్ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మానవేంద్ర సింగ్ కమిటీ. 18వ ప్రశ్న చూస్తున్నాం. ఇన్సూరెన్స్ రంగంలో మార్పుల కోసం 13 మందితో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఇన్సూరెన్స్ రంగంలో మార్పుల కోసం 13 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ? మానవేంద్ర సింగ్ కమిటీనా, సురేష్ మాథుర్ కమిటీనా, ఏపీ కన్నన్ కమిటీనా, రాజ్నాథ్ సింగ్ కమిటీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సురేష్ మాథుర్ కమిటీ. 19వ ప్రశ్న చూస్తున్నాం. ఏటీఎం ఛార్జీలను సమీక్షించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ? మానవేంద్ర సింగ్ కమిటీ, సురేష్ మాథుర్ కమిటీ, ఏపీ కన్నన్ కమిటీ, రాజ్నాథ్ సింగ్ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏపీ కన్నన్ కమిటీ. 20వ ప్రశ్న చూస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన 3 లక్షల కోట్ల రుణాలలో అవరోధాలను తొలగించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? మానవేంద్ర సింగ్ కమిటీ, సురేష్ మాథుర్ కమిటీ, ఏపీ కన్నన్ కమిటీ, రాజ్నాథ్ సింగ్ కమిటీ. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా
ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన 3,00,000 కోట్ల రుణాలలో అవరోధాలను తొలగించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, రాజ్నాథ్ సింగ్ కమిటీ. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. 21వ ప్రశ్న చూస్తున్నాం. ఎంఎస్ఎంఈల అభివృద్ధిపై సలహాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ. యూకే సిన్హా కమిటీ, వికే సారంగి కమిటీ, హిల్టన్ యంగ్ కమిటీ, నందన్ నీలేఖని కమిటీ. ఎంఎస్ఎంఈల అభివృద్ధిపై సలహాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ. ఎంఎస్ఎంఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. 22వ ప్రశ్న చూస్తున్నాం. వ్యవసాయ రుణ రాయితీ పథకం అమలుపై ఏర్పాటు చేసిన కమిటీ. యూకే సిన్హా కమిటీ, వికే సారంగి కమిటీ, హిల్టన్ యంగ్ కమిటీ, నందన్ నీలేకని కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వికే సారంగి కమిటీ. 23వ ప్రశ్న చూస్తున్నాం. కేంద్ర బ్యాంకు స్థాపనకు సిఫారసు చేసిన కమిటీ ఏది? యూకే సిన్హా కమిటీ, వికే సారంగి కమిటీ, హిల్టన్ యంగ్ కమిటీ, నందన్ నీలేకని కమిటీ. కేంద్ర బ్యాంకు స్థాపనకు సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, హిల్టన్ యంగ్ కమిటీ. 24వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. డిజిటల్ పేమెంట్స్పై సూచనల కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? యూకే సిన్హా కమిటీ, వికే సారంగి కమిటీ, హిల్టన్ యంగ్ కమిటీ, నందన్ నీలేకని కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, నందన్ నీలేకని కమిటీ. 25వ ప్రశ్న చూస్తున్నాం. పేమెంట్ బ్యాంకుల ఏర్పాటును సూచించిన కమిటీ. నచికేత్ మోర్ కమిటీ, ఉషా థోరట్ కమిటీ, పామ్ రాజ్పుట్ నివేదిక, ఎంబి షా కమిషన్. పేమెంట్ బ్యాంకుల ఏర్పాటును సూచించిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నచికేత్ మోర్ కమిటీ. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల లైసెన్సుల స్క్రూటినీపై ఏర్పాటు చేసిన కమిటీ. నచికేత్ మోర్ కమిటీ, ఉషా థోరట్ కమిటీ, పామ్ రాజ్పుట్ నివేదిక, ఎంబి షా కమిషన్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల లైసెన్సుల స్క్రూటినీపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉషా థోరట్ కమిటీ. 27వ ప్రశ్న చూస్తున్నాం. తలాక్ విధానం పరిశీలించుటకు ఏర్పాటు చేసిన కమిటీ. నచికేత్ మోర్ కమిటీనా, ఉషా థోరట్ కమిటీనా, పామ్ రాజ్పుట్ నివేదికన, ఎంబి షా కమిషన్. తలాక్ విధానం పరిశీలించుటకు ఏర్పాటు చేసిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పామ్ రాజ్పుట్ నివేదిక. 28వ ప్రశ్న చూస్తున్నాం. నల్లధనంపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది? నల్లధనం, బ్లాక్ మనీపై అధ్యయనం చేయుటకు ఏర్పాటు చేసిన కమిటీ. నచికేత్ మోర్ కమిటీనా, ఉషా థోరట్ కమిటీనా, పామ్ రాజ్పుట్ నివేదికన, ఎంబి షా కమిషనా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఎంబి షా కమిషన్. 29వ ప్రశ్న చూస్తున్నాం. రైల్వేల పునర్వ్యవస్థీకరణపై రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో విలీనం చేయాలని సూచించిన ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ, బిబేక్ దెబ్రాయ్ కమిటీ, ఆప్షన్ బి, ఉర్జిత్ పటేల్ కమిటీ, ఆప్షన్ సి, ఎస్ అయ్యప్పన్ కమిటీ, ఆప్షన్ డి, అరవింద్ పనగారియా కమిటీ. రైల్వేల పునర్వ్యవస్థీకరణపై రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో విలీనం చేయాలనే సూచనతో ఏర్పాటు చేసిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బిబేక్ దెబ్రాయ్ కమిటీ. 30వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ద్రవ్య పరపతి విధాన రేటు నిర్ణయంపై ఏర్పాటు చేసిన కమిటీ. బిబేక్ దెబ్రాయ్ కమిటీనా, ఉర్జిత్ పటేల్ కమిటీ, ఎస్ అయ్యప్పన్ కమిటీ, అరవింద్ పనగారియా కమిటీ. ద్రవ్య పరపతి విధాన రేటు నిర్ణయంపై ఏర్పాటు చేసిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉర్జిత్ పటేల్ కమిటీ. 31వ ప్రశ్న చూస్తున్నాం. సముద్ర చేపల విషయంలో జాతీయ విధానాన్ని తయారు చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ. బిబేక్ దెబ్రాయ్ కమిటీ, ఉర్జిత్ పటేల్ కమిటీ, ఎస్ అయ్యప్పన్ కమిటీ, ఆప్షన్ డి, అరవింద్ పనగారియా కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఎస్ అయ్యప్పన్ కమిటీ. 32వ ప్రశ్న చూస్తున్నాం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని లెక్కించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అరవింద్ పనగారియా కమిటీ. 33వ ప్రశ్న చూస్తున్నాం. పప్పు ధాన్యాల మద్దతు ధరల పెంపుపై ఏర్పాటు చేసిన కమిటీ. అరవింద్ సుబ్రహ్మణ్యన్ కమిటీ, విజయ్ కేల్కర్ కమిటీ, రాజా చెల్లయ్య కమిటీ, ఏదీ కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అరవింద్ సుబ్రహ్మణ్యన్ కమిటీ.
34వ ప్రశ్న చూస్తున్నాం. జీఎస్టీ బిల్లులకు సంబంధించిన అడ్డంకులను తొలగించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ. అరవింద్ సుబ్రహ్మణ్యన్ కమిటీ, విజయ్ కేల్కర్ కమిటీ, రాజా చెల్లయ్య కమిటీ ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అరవింద్ సుబ్రహ్మణ్యన్ కమిటీ. 35వ ప్రశ్న చూస్తున్నాం. మ్యాట్ని తొలగించి జీఎస్టీని ప్రవేశపెట్టమని సూచించిన కమిటీ. అరవింద్ సుబ్రహ్మణ్యన్ కమిటీ, విజయ్ కేల్కర్ కమిటీ, రాజా చెల్లయ్య కమిటీ ఏదీ కాదు. మ్యాట్ను తొలగించి జీఎస్టీని ప్రవేశపెట్టమని సూచించిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, విజయ్ కేల్కర్ కమిటీ. 36వ ప్రశ్న చూస్తున్నాం. సేవా పన్నును సిఫారసు చేసిన కమిటీ. అరవింద్ సుబ్రహ్మణ్యన్ కమిటీ, విజయ్ కేల్కర్ కమిటీ, రాజా చెల్లయ్య కమిటీ ఏదీ కాదు. సేవా పన్నును సిఫారసు చేసిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రాజా చెల్లయ్య కమిటీ. 37వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన తరగతుల్లో కాపులను చేర్చే అంశంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీ. జస్టిస్ మంజునాథన్ కమిటీ, వెంకయ్య నాయుడు కమిటీ, వినోద్ పాల్ కమిటీ, పార్థమోకా ఉపాధ్యాయ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జస్టిస్ మంజునాథన్ కమిటీ. 38వ ప్రశ్న చూస్తున్నాం. హర్యానాలోని జాట్లకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ను పరిశీలించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ. జస్టిస్ మంజునాథన్ కమిటీ, వెంకయ్య నాయుడు కమిటీ, వినోద్ పాల్ కమిటీ, పార్థముఖోపాధ్యాయ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వెంకయ్య నాయుడు కమిటీ. 39వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మధ్యాహ్న భోజన పథకంపై సూచనల కోసం ఏర్పాటు చేసిన కమిటీ. జస్టిస్ మంజునాథన్ కమిటీ, వెంకయ్య నాయుడు కమిటీ, వినోద్ పాల్ కమిటీ, పార్థముఖోపాధ్యాయ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వినోద్ పాల్ కమిటీ. 40వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. దేశంలో వలసలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీ. జస్టిస్ మంజునాథన్ కమిటీ, వెంకయ్య నాయుడు కమిటీ, వినోద్ పాల్ కమిటీ, పార్థముఖోపాధ్యాయ కమిటీ. దేశంలో వలసలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పార్థముఖోపాధ్యాయ కమిటీ. 41వ ప్రశ్న చూస్తున్నాం. ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ విధానం అమలుపై ఏర్పాటు చేసిన కమిటీ. జస్టిస్ ఎన్ నరసింహారెడ్డి కమిటీ, శ్రీధరన్ కమిటీ, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ, రణబీర్ సింగ్ లా కమిటీ. ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ విధానం అమలుపై ఏర్పాటు చేసిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జస్టిస్ ఎన్ నరసింహారెడ్డి కమిటీ. 42వ ప్రశ్న చూస్తున్నాం. మెట్రో రైల్ వ్యవస్థలకు ప్రమాణాలను నిర్దేశించుటకు ఏర్పాటు చేసిన కమిటీ. జస్టిస్ ఎన్ నరసింహారెడ్డి కమిటీ, శ్రీధరన్ కమిటీ, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ, రణబీర్ సింగ్ లా కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, శ్రీధరన్ కమిటీ. 43వ ప్రశ్న చూస్తున్నాం. ప్రభుత్వంలో అవినీతిని నిర్మూలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ. జస్టిస్ ఎన్ నరసింహారెడ్డి కమిటీ, శ్రీధరన్ కమిటీనా, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీనా, రణవీర్ సింగ్ లా కమిటీనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ. 44వ ప్రశ్న చూస్తున్నాం. క్రిమినల్ లా సంస్కరణల కోసం కేంద్ర హోంశాఖచే ఏర్పాటు చేయబడిన కమిటీ. జస్టిస్ ఎన్ నరసింహారెడ్డి కమిటీనా, శ్రీధరన్ కమిటీనా, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీనా, రణబీర్ సింగ్ లా కమిటీనా. క్రిమినల్ లా సంస్కరణల కోసం కేంద్ర హోంశాఖచే ఏర్పాటు చేయబడిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, రణబీర్ సింగ్ లా కమిటీ. 45వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ. కమలనాథన్ కమిటీ, జేఎస్ వర్మ కమిటీ, జస్టిస్ విఎస్ సిర్పూర్కర్ కమిషన్, అశోక్ దాల్వాయ్ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కమలనాథన్ కమిటీ. 46వ ప్రశ్న చూస్తున్నాం. మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక నేరాల నిర్మూలన అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీ. కమలనాథన్ కమిటీ, జేఎస్ వర్మ కమిటీ, జస్టిస్ విఎస్ సిర్పూర్కర్ కమిషన్, అశోక్ దాల్వాయ్ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జేఎస్ వర్మ కమిటీ. 47వ ప్రశ్న చూస్తున్నాం. దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ. కమలనాథన్ కమిటీ, జేఎస్ వర్మ కమిటీ, జస్టిస్ విఎస్ సిర్పూర్కర్ కమిషన్, అశోక్ దాల్వాయ్ కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, జస్టిస్ విఎస్ సిర్పూర్కర్ కమిషన్. 48వ ప్రశ్న చూస్తున్నాం. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం కొరకు సూచనల కోసం ఏర్పాటు చేసిన కమిటీ. కమలనాథన్ కమిటీ, జేఎస్ వర్మ కమిటీ, జస్టిస్ విఎస్ సిర్పూర్కర్ కమిషన్, అశోక్ దాల్వాయ్ కమిటీ.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అశోక్ దాల్వాయ్ కమిటీ. 49వ ప్రశ్న చూస్తున్నాం. ఉమ్మడి పౌరసత్వం అమలు కోసం ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిటీ. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ, బీపీ కాటకేయి కమిటీ, అశోక్ లాహిరి కమిటీ, జిఎస్ ఝా కమిటీ. ఉమ్మడి పౌరసత్వం అమలు కోసం ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిటీ ఇది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జస్టిస్ రంజాన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ. 50వ ప్రశ్న చూస్తున్నాం. ఆయిల్ ఇండియా లిమిటెడ్కు చెందినటువంటి బాగ్జిన్ చమురు బావి అస్సాంలో జరిగినటువంటి బ్లో అవుట్పై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ, బీపీ కాటకేయి కమిటీ, అశోక్ లాహిరి కమిటీ, జిఎస్ ఝా కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బీపీ కాటకేయి కమిటీ. 51వ ప్రశ్న చూస్తున్నాం. బంగారంపై ఎక్సైజ్ సుంకాన్ని అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ, బీపీ కాటకేయి కమిటీ, అశోక్ లాహిరి కమిటీ, జిఎస్ ఝా కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అశోక్ లాహిరి కమిటీ. 52వ ప్రశ్న చూస్తున్నాం. కావేరీ బేసిన్లో నీటి వినియోగంపై ఏర్పాటు చేసిన కమిటీ. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ, బీపీ కాటకేయి కమిటీ, అశోక్ లాహిరి కమిటీ, జిఎస్ ఝా కమిటీ. కావేరీ బేసిన్లో నీటి వినియోగంపై ఏర్పాటు చేసిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జిఎస్ ఝా కమిటీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ముఖ్యమైనటువంటి కమిటీలు, ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.